అందరికీ నమస్కారం. నేను మీ త్రిపురేశ్వర్. తత్వమసి మీడియా బిజినెస్ పోడ్కాస్ట్. మన ఈ ఎపిసోడ్లో మనకి ఒక గెస్ట్గా పిఎఫ్ అండ్ ఈఎస్ఐ కన్సల్టెంట్, హెచ్ఆర్ మేనేజ్మెంట్లో తనకున్న ఎక్స్పీరియన్స్తోని ఆ తర్వాత బయటకు వచ్చి ఉద్యోగులు పిఎఫ్ అండ్ ఈఎస్ఐ రిలేటెడ్గా పడుతున్న కష్టాలని సాల్వ్ చేయడానికి అని చెప్పి తనే కన్సల్టెంట్గా మారి పిఎఫ్ అండ్ ఈఎస్ఐ కన్సల్టెంట్గా గత 10 ఏళ్ళుగా సర్వీస్ అందిస్తున్న శ్రీ సాయిరామ్ బెనర్జీ గారు, అనంత్ కన్సల్టెన్సీ. సో మన గెస్ట్ ని మీకు పరిచయం చేస్తున్నాను. వెల్కమ్ సాయిరామ్ గారు. గుడ్ మార్నింగ్. నైస్ టు ఇంటరాక్ట్ విత్ యు ఆల్. సాయిరామ్ గారు, ఒక చిన్న విషయం ఏదన్నా మీరు మీ గురించి పరిచయం చేసుకునేడానికి మా ప్రేక్షకులకు ఏదన్నా చెప్పండి. నా కెరియర్ స్టార్టెడ్ విత్ యాజ్ ఏ బీకామ్ గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత హైదరాబాద్లో వచ్చి ఫస్ట్ స్టార్టింగ్ జాబ్ చేస్తూ పర్సనల్ మేనేజ్మెంట్ అండ్ ఇండస్ట్రియల్ లేబర్ లా మీద 1 year కోర్స్ చేశాను. అది కంప్లీట్ అయిన తర్వాత అగైన్ ఐ స్టడీడ్ ఫర్ ఎల్ఎల్బి చేస్తూనే పర్సనల్ మేనేజర్గా స్టెప్ బై స్టెప్ ఎదుగుతూ ఒక మంచి స్టార్ట్అప్ అంటే స్టాట్యూటరీ కంపెనీ అంటే ఐటీ కంపెనీ, టెరా సాఫ్ట్వేర్ కంపెనీ, ఇట్స్ బ్రాండెడ్ కంపెనీ ఇన్ జూబ్లీ హిల్స్. దాంట్లో హెచ్ఆర్ హెడ్గా మై ఫైనల్ జాబ్. ఒక 5 years పనిచేసి రిజైన్ చేశాను ఎట్ ది టైమ్ ఆఫ్ కోవిడ్ టైంలో ఐ స్టార్టెడ్ ఫర్ పిఎఫ్ కన్సల్టెన్సీ. చాలామంది విత్డ్రాయల్ చేసుకోవాలి, ఎలా చేయాలి, మాకు కరెక్షన్స్ ఉన్నాయి, నేమ్ కరెక్షన్, డేట్ ఆఫ్ బర్త్ అంటే. సో స్లోలీ నేను ఎందుకు స్టార్ట్ చేయకూడదని ఇంటెన్షన్తో నేను ఓన్గా 2018 నుంచి మొదలుపెట్టి ఈ రోజు వరకు నిరంతరంగా కంటిన్యూ చేస్తున్నాను. సార్, అయితే ఇప్పుడు ఈ ఐటీ కంపెనీ అన్నారు మీరు, అంటే జనరల్ గా ఇది పిఎఫ్ అండ్ ఈఎస్ఐ అనేది అన్ని కంపెనీలకి అవసరం ఉంటుందా, లేకపోతే వాటికి ఏదైనా కండిషన్స్ ఉంటుందా ఇవి తీసుకోవాలి అని అంటే? ఈవెన్ మినిమం అంటే కండిషన్ సార్, మినిమం ఎనీ కంపెనీ అయినా సార్ ఒక 20 మంది ఎంప్లాయీస్ ఉంటే మ్యాండేటరీగా పిఎఫ్ కవరేజ్ చేసుకోవాలి. అది లేకుండా ఉంటే కూడా వాలంటరీ కవరేజ్ కూడా చేసుకోవచ్చు. దాన్ని సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్. మన దగ్గర 10 మంది ఉన్నారనుకోండి, అండర్టేకింగ్ లెటర్ ఫ్రమ్ ఎంప్లాయీ అండ్ ఎంప్లాయర్ దగ్గర కన్సెంట్ లెటర్ తీసుకుని దాన్ని సైన్ చేసి సబ్మిట్ చేస్తే వాలంటరీ కవరేజ్ కూడా చేస్తాం. పిఎఫ్లో ఉంది ఆ సిస్టమ్. నేను రీసెంట్లీ మొన్న కూడా లాస్ట్ వీక్ ఒకటి చేశాను ఇట్లా. ఓకే, అంటే ఇప్పుడు మరి 2026 అప్డేట్స్ ఏమన్నా ఉన్నాయా? దాంట్లో కొత్తగా వచ్చిన మార్పులు ఏమన్నా? ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే లేటెస్ట్ అప్డేషన్ ఏంటంటే ఇప్పుడు లేబర్ కోడ్ వచ్చిన తర్వాత బేసిక్ అనేది మినిమం 50% పెట్టాలి అనే చెప్పి కాన్సెప్ట్ వచ్చింది. ఇంతకుముందు ఏంటంటే 30-40% పెట్టేసి దాని మీద పిఎఫ్ కట్టేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే టేక్ హోమ్ అనేది చేతికి వచ్చేది తగ్గుతుంది, బట్ లాంగ్ రన్లో మాత్రం ఇట్స్ ఎ హ్యూజ్ బెనిఫిట్ ఫర్ ద ఎంప్లాయీస్. సో మరి ఈ టేక్ హోమ్ అనేది తగ్గుతుందని అంటున్నారు. సో లాంగ్ రన్ లో బెనిఫిట్ అంటున్నారు. సో టేక్ హోమ్ అంటే ఇప్పుడు ప్రజెంట్ ఒక 40,000 చేతికి వస్తుంది అనుకున్నాం. సో వాళ్ళ శాలరీ పెరిగినప్పుడు 40,000 నుంచి తగ్గే అవకాశం ఉంటుందా, ఇంకా కొంచెం పెరిగే దాంట్లో తగ్గే అవకాశం ఉంటుంది? అంటే యాక్చువల్ ఏంటంటే పిఎఫ్ కి ఒక సీలింగ్ ఉంది. బేసిక్ మోర్ దెన్ 15,000 ఉందనుకో, దానికి మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ ఏం చేస్తున్నాయంటే 15,000కి మన సీలింగ్ పెట్టుకుని ఆ 15,000 మీద రెగ్యులర్గా పిఎఫ్ 12% ఫ్రమ్ ఎంప్లాయీ, 12% ఫ్రమ్ ద ఎంప్లాయర్ డిడక్ట్ చేస్తున్నారు. సో బేసిక్ పెరిగినా కూడా మీకు ఏంటంటే స్టాండర్డ్గా డిడక్షన్ అనేది ఉంటుంది, కానీ ఇంకెక్కువ కట్ అవ్వదు. కానీ ఇంకో ఇంటెన్షన్ అంటే ఎంప్లాయీకి కావాలి నాకు అన్లిమిటెడ్ బేసిక్ మీద డిడక్షన్ చేయమంటే కూడా ఆప్షన్ ఉంటుంది. ఎంప్లాయర్తో కన్సర్న్తో ఒక లెటర్ రిక్వెస్ట్ చేస్తే కమిషనర్ అప్రూవల్ చేస్తారు. ఆ ప్రొసీజర్ కూడా ఉంది. మనం యూఏఎన్ నెంబర్ అని వింటూ ఉంటాం. సో యూఏఎన్ నెంబర్ అంటే ఏంటి అసలు? అది దేనికి? యాక్చువల్ ఏంటంటే యూనివర్సల్ నెంబర్ అని చెప్పి ఒక 12 digits నెంబర్ని ప్రతి ఎంప్లాయీకి వన్ నెంబర్ 1 అకౌంట్ అనే కాన్సెప్ట్తో 2014 నుంచి స్టార్ట్ అయింది. కంపల్సరీగా ఒక్క నెంబర్ మీద ఎన్ని నెంబర్ ఆఫ్ కంపెనీకైనా మీరు షిఫ్ట్ అయినా కూడా అదే నెంబర్ ఉంటుంది, కాన్స్టెంట్గా మారదు. అది దట్ ఈస్ ఏ యూనిక్ నెంబర్ ఫర్ ఆల్ ద ఎంప్లాయీస్ అనమాట. ఇప్పుడు మరి పొరపాటున ఆ విషయం తెలుసో తెలియకో ఇప్పుడు కొత్తగా జాబ్లోకి వస్తున్న వాళ్ళు, లేదా అప్పుడు 2014-15లో ఉన్న వాళ్ళు ఆ యూఏఎన్ నెంబరు పొరపాటున మర్చిపోయారు. సో అప్పుడు ఎలాగా రికవర్ చేసుకోవడం? అంటే మనకి పిఎఫ్ రిజిస్టర్ అయినప్పుడు యూఏఎన్తో పాటు ఎంప్లాయీ కోడ్ నెంబర్, ఎక్స్ట్రా ఎంప్లాయీకి ఒక నెంబర్ అలాట్ అవుతుంది. ఆ నెంబర్ బేస్ మీద యూఏఎన్ నెంబర్ని ట్రేస్ చేసి చేస్తారు. సో దానికి సంబంధించిన ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్లు వాడితేనే ఏమైనా వర్క్ అవుతాం? వర్క్ అవుతుంది. మరి ఇందాక మీరు చెప్పినట్టుగా ఇప్పుడు కంపెనీ వాళ్ళు డిడక్ట్ చేసేయడానికి ఇంత అమౌంట్ అని ఉంటుంది, సర్టెన్ అమౌంట్.
సో వాళ్ళు తీసుకెళ్ళి మళ్ళీ మన అకౌంట్లో డిపాజిట్ చేస్తారు. బై ఎనీ ఛాన్స్ కొన్ని కంపెనీస్ అలా చెప్తుంటే కానీ డిపాజిట్ చేయదు. సో అలాంటి సందర్భాల్లో ఎంప్లాయీకి నష్టం అవుతుందా, లేకపోతే భరోసా ఏంటి? అంటే ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ అంటే ఎవ్రీ మంత్ సాలరీలో డిడక్ట్ చేసి 12% ఫ్రమ్ ఎంప్లాయీ, 12% ఫ్రమ్ ఎంప్లాయర్. ఎవ్రీ మంత్ 15th కల్లా డిపాజిట్ చేయాలి యాజ్ పర్ పిఎఫ్ రూల్స్ ప్రకారం. పిఎఫ్ డిపార్ట్మెంట్లో ఒక కన్సాలిడేటెడ్ చలాన్ పే చేసి ఆన్లైన్లో పే చేసి సబ్మిట్ చేయాలి. కొంతమంది ఏం చేస్తారు, మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ డిడక్ట్ చేసి పే చేయరు. సో ఓన్లీ వాడికి సాలరీ వెళ్తూ ఉంటుంది, డిడక్షన్ అమౌంట్ మాత్రం కంపెనీ దగ్గర అక్యుములేషన్ అవుతుంది. సో దట్ ఈస్ కంపెనీ మీద 403 కేసు, క్రిమినల్ కేసు కూడా అయిన సందర్భాలు ఉన్నాయి. అవి కంపల్సరీ రికవరీ చేసి పిఎఫ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంప్లాయీస్కి ఎటువంటి నష్టం లేకుండా భరోసా ఇచ్చి విత్ ఇంట్రెస్ట్ అతని డబ్బుల్ని సెటిల్ చేస్తారు. చేయకపోతే కూడా మన గ్రీవెన్సెస్లో కంప్లైంట్ లాడ్జ్ చేస్తే విత్ ఇన్ 72 అవర్స్లో దే విల్ రెస్పాండ్. కంపెనీ మీద వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు. గ్రీవెన్స్ అంటే ఇప్పుడు దానికి సపరేట్ గా ఫోన్ నెంబర్ కానీ మెయిల్ ఐడి, వెబ్సైట్ అంటే పిఎఫ్ లో గ్రీవెన్సెస్ మేనేజ్మెంట్ అని ఒక పోర్టల్ ఉంది. దాంట్లో మన ప్రాబ్లమ్ని అప్డేట్ చేస్తే మనకు ఒక నెంబర్ ఇస్తారు, గ్రీవెన్సెస్ కంప్లైంట్ నెంబర్. దానికి 72 అవర్స్లో రెస్పాండ్ అవ్వకపోతే మనం అగైన్ మీట్ పిఆర్ఓ అన్నమాట, పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ ఉంటాడు పిఎఫ్ ఆఫీస్లో. కలిస్తే హీ విల్ డెఫినెట్లీ కోఆర్డినేట్ అండ్ రిజాల్వ్ ద ఇష్యూ. ఇప్పుడు మన టాపిక్ లో పిఎఫ్ తో పాటు ఈఎస్ఐ ఉంది. సో ఈ ఈఎస్ఐ అనేది అన్ని కంపెనీస్ కు ఉంటుందా? అంటే ఈఎస్ఐ అనేది ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ యాక్ట్, యాక్చువల్లీ 1948లో స్టార్ట్ అయింది. దీనికి ఏంటంటే ఎంప్లాయీస్ మినిమం 10 ఎంప్లాయీస్ ఉండాలి. సాలరీ కూడా ఒక లిమిట్ ఉందన్నమాట. గ్రాస్ సాలరీ 21,000 దాటితే ఎగ్జామ్టెడ్ ఫ్రమ్ ద ఈఎస్ఐ యాక్ట్. ఎవరైతే 21,000 లోపు ఉన్నారో వాళ్ళందరికీ గ్రాస్ వేజెస్ మీద ఈఎస్ఐ అనేది అప్లికబుల్ అవుతుంది. మరి ఇప్పుడు ఈఎస్ఐ వల్ల ప్రతి ఎంప్లాయీకి బెనిఫిట్ ఉంటుందా? ఎంప్లాయీ ఫ్యామిలీకి కూడా బెనిఫిట్ ఇస్తారా? ఫస్ట్ ఇన్స్టెంట్ గా ఎంప్లాయీ కవర్ చేస్తే అతనికి ఇన్సూరెన్స్ నెంబర్ అలాట్ అవుతుంది. ఈ పచాన్ కార్డ్ అని ఒకటి అలాట్ అవుతుంది. అప్పుడే ఏం చేయాలంటే ఫ్యామిలీ మెంబర్, వైఫ్ ఉండదు, హస్బెండ్, సపోజ్ ఎంప్లాయీ అనుకోండి, మెయిల్ పర్సన్, అతను ఆ వైఫ్ యాడ్ అవుతుంది, వాళ్ళ పిల్లలు యాడ్ అవుతారు. తర్వాత వాళ్ళ ఫాదర్ మదర్ ఉంటే కూడా యాడ్ చేసేస్తే వాళ్ళకు కూడా రెగ్యులర్గా ట్రీట్మెంట్ చేస్తారు. ఇన్ కేసు అవి యాడ్ అవ్వకపోతే ఫ్యూచర్లో కూడా మనం యాడ్ చేసుకోవచ్చు, అవకాశం ఉంది. రిలవెంట్ డాక్యుమెంట్లు అప్లోడ్ చేసుకుని చేసుకోవచ్చు. మరి మన టాపిక్లో ఇంతవరకు మనకు యజమానులు ఏదైతే కంపెనీకి సంబంధించిన ఓనర్స్ ఉంటారో వాళ్ళు చేస్తున్న మిస్టేక్స్ ఒకవేళ మనం అనుకున్నట్టు 15th లోపు కట్టాలన్నారు మీరు. సో బై ఎనీ ఛాన్స్ వాళ్ళకి ఇంకా ఏమన్నా మిస్టేక్స్ ఉంటాయి, పెనాల్టీస్ 15th లోపు కట్టకపోతే పెనాల్టీస్ ఎలాగ ఉంటాయి, అలాంటివి ఏమన్నా ఉంటాయి? అసలు డెఫినెట్గా ఉంటాయండి. యాక్చువల్ ఏంటంటే పిఎఫ్ 15th లోపు ఎవరి మంత్ కట్టాలి. లేదంటే అక్కడి నుంచి పర్ డే 12% ఆనం ఇంట్రెస్ట్ యాడ్ అవుతూ ఉంటుంది. మీరు ఎప్పుడు కడితే అన్ని రోజులు క్యాలిక్యులేషన్ చేసి విత్ చలాన్తోనే కట్టి ఇప్పుడు వాళ్ళు రికవరీ చేస్తున్నారు. ఇంతకుముందు ఏంటంటే ఇంట్రెస్ట్లు, డ్యామేజ్లు లేట్గా వచ్చేవి. కానీ ఇప్పుడు ఏంటంటే విత్ చలాన్, ఇప్పుడు ఏమంత 15th చలాన్ చేస్తున్నామో మనం 17th చేసాం అనుకోండి, దాంట్లోనే ఆ ఇంట్రెస్ట్, డ్యామేజ్లు యాడ్ అయిపోయి చలాన బయటకు వస్తుంది. కాబట్టి ఇప్పుడు కంపల్సరీ కడుతున్నారు చాలా మంది. సో పెనాల్టీస్ మాత్రం హ్యూజ్ ఉంటాయి సార్. బిలో 1 month 3 monthsలో పోతే 5%, 6 months అయితే 10%, 1 year అయిపోతే మాక్సిమం 25% కూడా ఛార్జ్ చేస్తారు పెనాల్టీస్. ఇవన్నీ బెనిఫిట్ కింద మనకి ఎంప్లాయీకి వెళ్తాయా, గవర్నమెంట్కి వెళ్తాయి? ఇవన్నీ గవర్నమెంట్కి వెళ్తాయి. బట్ ఎంప్లాయీకి రావాల్సిన బెనిఫిట్స్ అంటే కంపెనీ యాజ్ పర్ వాళ్ళకి డిడక్షన్ అయితే అమౌంట్ ఏదైతే చేస్తారు అది, ప్లస్ వాళ్ళకి ఇంట్రెస్ట్ యాజ్ పర్ పిఎఫ్ డిడక్ట్ 8.5% ఎవ్రీ ఇయర్ అది యాడ్ చేసి ఇచ్చేస్తారు. ఇప్పుడు ఈ పిఎఫ్ ని బై ఎనీ ఛాన్స్ ఇప్పుడు రిటైర్మెంట్ తర్వాత మీరు చెప్తున్నారు అంటే లాస్ట్ రోజు మనం విత్డ్రా చేసుకోవచ్చు అండి. ఇప్పుడు బై ఎనీ ఛాన్స్ ఇల్లు కట్టుకోవడము, లేకపోతే ఏదో అమ్మాయి పెళ్లికో అబ్బాయి పెళ్లికో దాచుకుని ఉంటారు. సో అలాంటి వాళ్ళు మధ్యలోనే విత్డ్రా చేసుకోవాలంటే అసలు ఆ విత్డ్రాయల్ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది, చేసుకోవచ్చు అసలు? కంపల్సరీ మనం అమౌంట్ విత్డ్రా చేసుకోవచ్చు. దానికి కూడా కొన్ని ప్రత్యేక సందర్భాలు ఉన్నాయి. ఒక ఎంప్లాయీకి ఎడ్యుకేషన్ లోన్ కావాలనుకో మినిమం 5 years సర్వీస్ కంప్లీట్ అయి ఉండాలి పిఎఫ్లో. అలాగే మ్యారేజ్ లోన్, పెళ్ళి ఇప్పుడు పిల్లలకి వాళ్ళకి కావాలంటే అది 7 years కండిషన్. ఇల్నెస్ అప్పుడు ఎనీ టైం తీసుకోవచ్చు. కోవిడ్ టైంలో కోవిడ్ స్కీమ్ కింద పెట్టారు, అది ఎనీ టైం ఉన్న దాంట్లో ఒక 10,000, 15,000 అమౌంట్ తీసుకోవచ్చు. ఒక్కోసారి మనకి న్యాచురల్ కెలామిటీస్ వచ్చినప్పుడు
అర్జెంట్ అన్నప్పుడు కూడా ఆప్షన్ కింద తీసుకోవచ్చు. తర్వాత జాబ్ వదిలిపోయి ఖాళీగా ఉన్నప్పుడు కూడా ఒక 2 మంత్స్ గ్యాప్ ఉంటే తీసుకోవచ్చు. ఇలా. కానీ లేటెస్ట్ కోడ్ వచ్చిన తర్వాత అంటే ఈ 5 ఇయర్స్, 7 ఇయర్స్ దాన్ని సరళించి ఇప్పుడు మినిమం 12 మంత్స్ పనిచేసినా కూడా వెసులుబాటు కనిపించి ఫ్యూచర్‌లో ఏటీఎం ద్వారా ఎనీ టైమ్ తీసుకున్నా కూడా ఉన్న బ్యాలెన్స్‌లో 70% దాకా ఇవ్వటానికి డిసైడ్ చేసి రూల్స్ పాస్ చేశారు. ఇది ఇంప్లిమెంటెడ్ బై జూన్ నుంచి వస్తుంది. జూన్, జూలైలో వస్తుంది. జూన్, జూలై నుంచి ఏటీఎం కార్డ్ ద్వారా మనం డబ్బులు తీసుకోవచ్చు. పీఎఫ్ నుంచి. ఇప్పుడు మరి ఇందాక మనకు రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ స్కీమ్స్ అని చెప్పేసి అసలు ఆ పెన్షన్ స్కీమ్స్ ఏంటి అసలు? పెన్షన్ అంటే ఇప్పుడు ఎవరైనా ఒక కంపెనీలో కంటిన్యూగా ఒక 10 ఇయర్స్ సర్వీస్ చేశారనుకోండి. ఆఫ్టర్ రిటైర్మెంట్ అంటే 58 ఇయర్స్ తర్వాత ఈజ్ ఎలిజిబుల్ టు గెట్ పీఎఫ్ నుంచి పెన్షన్ వస్తుంది. ఆయన ఏదైతే అమౌంట్ జమ చేస్తూ వచ్చాడో ఆ అక్యుములేషన్ 8.33 అనేది వాళ్ళ దగ్గర పెట్టేసుకుని దాని మీద మనకి పెన్షన్ డిసైడ్ చేస్తారు. మినిమం అంటే ఇప్పుడు ₹1000 ఉందా మాక్సిమం 5,000 వరకు వస్తుంది. మన లెంగ్త్ ఆఫ్ సర్వీస్ని బట్టి అంటే 25 ఇయర్స్ 30 ఇయర్స్ చేసి వాళ్ళ లాస్ట్ డ్రాన్ బేసిక్ అనుకోండి ఎక్కువ ఉంటే దాని మీద ఎక్కువ పెన్షన్ ఫిక్స్ చేస్తారు. సో అది గవర్నమెంట్ పే చేస్తారు. గవర్నమెంట్ మన పిఎఫ్ ఆఫీస్ నుంచి పే చేస్తుంది. మనం ఆ 58 ఇయర్స్ క్రాస్ అయిన తర్వాత సర్టెన్ డాక్యుమెంట్స్ ఉంటాయి పెన్షన్ అవన్నీ సబ్మిట్ చేసిన తర్వాత మనకు ఒక పెన్షన్ ఆర్డర్ వస్తుంది. అది వచ్చిన తర్వాత బ్యాంకులో డైరెక్ట్ ఎవ్రీ ఫస్ట్ సెకండ్కి పడుతుంది. ఎవ్రీ 8 మంత్స్కి ఒకసారి మనం లైఫ్ సర్టిఫికేట్ ఇస్తూ ఉండాలి. ఇప్పుడు మరి మనం చూసుకున్నట్టయితే చాలా మందికి ఈ ప్రాబ్లం ఉండే ఉంటుంది పిఎఫ్ రిలేటెడ్. ఈవెన్ నేను కూడా ఫేస్ చేశాను జాబ్ మానేసిన కొత్తలో 2015 ఆ టైంలో. సో ఇప్పుడు అలాంటి ప్రాబ్లమ్స్ ఎవరికైనా ఉండడం అంటే జాబ్ మానేయడం కావచ్చు, లేకపోతే విత్డ్రా చేసుకోవడము, కొన్ని కేసెస్ మీరు ఆల్రెడీ డీల్ చేశారు. సో అలా ఎవరైనా మా ప్రేక్షకులు ఎవరైనా మిమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చా? 100% చేయొచ్చండి. యాక్చువల్గా మోస్ట్ ఆఫ్ ద ఎంప్లాయీస్ ఏంటంటే కేవైసీ అప్డేషన్లో తప్పులు జరుగుతాయి. పేరు మిస్ మ్యాచ్ అవుతుంది. యాజ్ పర్ ఆధార్ ప్రకారం ఒకటి ఉంటుంది, పిఎఫ్ పోర్టల్లో ఒకటి ఉంటుంది. సో అటువంటి సందర్భాల్లో పిఎఫ్ క్లెయిమ్ చేయడానికి రాదు, దాన్ని కేవైసీ అప్డేట్ చేయడానికి కూడా రాదు. సర్టన్గా అవి కరెక్షన్స్ చేసుకోవాలి. ఇంతకుముందు అంటే మాన్యువల్గా కరెక్షన్ చేయాలని చెప్పి జాయింట్ డిక్లరేషన్ ఎంప్లాయర్తో తీసుకుని దానికి తగ్గట్టు డాక్యుమెంట్స్ పెట్టి అప్రూవల్ డిపార్ట్మెంట్లో సబ్మిట్ చేయాలి. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఆన్లైన్ పోర్టల్లోనే జాయింట్ డిక్లరేషన్ ఆప్షన్ పెట్టి కరెక్షన్ ఉంటే ఎంప్లాయీ చేసుకుంటే ఆ ప్రీవియస్ ఎంప్లాయర్ ఎవరైతే ఉన్నారో దాన్ని వాళ్ళు అప్రూవల్ చేస్తే ఫీల్డ్ ఆఫీసర్కి వెళ్తుంది, తొందరగానే అయిపోతుంది. ఇంతకుముందు చాలా డిలే అయ్యి ఇప్పుడు చాలా ఫాస్ట్గా అవుతుంది. ఓకే సార్, ధన్యవాదాలు. మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మా ప్రేక్షకులకి. అలాగే ఎవరికైనా ప్రాబ్లం ఉంటే కూడా మీకు తప్పకుండా నా కాంటాక్ట్ నెంబర్, మెయిల్ ఐడి ఇస్తానండి. ఎనీ ఇష్యూ ఉన్నా కూడా నేను రిజాల్వ్ చేస్తాను. స్పెషల్ అప్రిషియేషన్ ఫర్ మీ పాడ్కాస్ట్. చాలా అట్రాక్టివ్గా నేను రీసెంట్గా చూసాను 4-5 వన్ ఆఫ్ మై కొలీగ్స్. ఇట్ ఈస్ లుకింగ్ వెరీ నైస్ అండ్ ఇన్నోవేటివ్. సో ఐ థింక్ ఇట్ ఈస్ ఏ గుడ్ ఆపర్చునిటీ ఫర్ ద న్యూ బిజినెస్ కమర్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ మై ప్రెజెంట్ బిజినెస్ గ్రోత్ కూడా చాలా ఇంప్రూవ్ అవుతుందని ఆశిస్తూ ఐఎమ్ ఆల్వేస్ సపోర్టింగ్ ఫర్ యువర్ తత్వ మీడియా అండి. నాకు తెలిసిన నా యొక్క పర్సన్స్ ద్వారా కూడా మీకు డెఫినెట్గా నేను ఇంట్రడక్షన్ చేసి ఈ పోడ్కాస్ట్ని జాయిన్ అయ్యి కంపల్సరీ ఇది సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. చూశారు కదండి, ఈరోజు మనకు ఈ పిఎఫ్ కానీ ఈఎస్ఐ రిలేటెడ్ కానీ సో మనకి ఏదన్నా ప్రాబ్లం ఉన్నా సరే అనంత్ కన్సల్టెన్సీ సర్వీసెస్. సో మన సాయిరామ్ బెనర్జీ గారు, మీరు కాల్ చేసినప్పుడు మన ఛానల్ నేమ్ చెప్పండి, డెఫినెట్గా ఆయన మీకు సపోర్ట్ చేస్తారు. సో ఆయన నంబర్ ఇక్కడ మనం మెన్షన్ చేస్తున్నాము. నంబరు, ఈమెయిల్ ఐడి కింద డిస్ప్లే అవుతుంది, సేవ్ చేసుకోండి. అలాగే మీరు ప్రతి వీడియోను చాలా బాగా ఆదరిస్తున్నారు. మీ ఆదరణ మాకు ఇంకా బాగుంటే మీకు నెక్స్ట్ వీడియోస్లో ఇంకా మంచి ఇన్ఫర్మేషన్ పబ్లిక్ రిలేటెడ్గా అంటే మనకు కామన్గా తెలియాల్సిన విషయాల మీద దృష్టి పెట్టి ఇంకా మంచి మంచి విషయాలని మీకు అందించడానికి మేము కృషి చేస్తూ ఉంటాము. మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు. మీ త్రిపురేశ్వర్ తత్వమసి మీడియా. థ్యాంక్ యూ.